హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారు కదా, బ్రదర్ నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, అసలు జాబ్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా అని చెప్పి. అలా చాలామందికి కామెంట్ చేసిన వాళ్ళలో 50, 60, 70 ఈ రేంజ్లో చాలామందికి వచ్చినాయి మార్కులు. ఒకసారి చూసుకోండి. ఒకసారి అవసరమైతే మన వీడియోస్లో ఎస్ఐజీడీకి సంబంధించి ఏ కామెంట్ సెక్షన్లో చూసుకుని ఎక్కువ మందికి ఈ మాదిరిగా వచ్చినాయి. అర్థమైందా? 50లో, 60లో, 70లో. ఇక్కడ ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మహా అయితే ఇక్కడ వ్యూస్ ప్రకారం వీడియోస్ మామూలుగా ఎంతమంది చూస్తారు? ఒక 4000 మంది, ఒక 3000 మంది ఒక వీడియోకి వచ్చి అలా చూస్తూ ఉంటారు. బట్ రాసిన వాళ్ళు ఎంతమంది? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎస్ఐజీడీ రాసిన వాళ్ళు 1,01,000 మంది ఉన్నారు సుమారుగా. అర్థమైంది? అది తెలంగాణ నుంచి అయితే ఒక 65,000 మంది రాశారు. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి 50, 60, 70 ఈ మాదిరిగా వచ్చిన వాళ్ళైతే కొంచెం చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కొంచెం కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మీద కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే పోస్టులు అనేవి కూడా ఒకసారి చాలా తక్కువ ఉన్నాయి. బట్ నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ అయితే చేయండి, ప్రాక్టీస్ అయితే ఆపొద్దండి. ఈవెన్ మనకి తర్వాత రిజల్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే బోర్డు చైర్మన్ గారు కూడా మారారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి రాకేష్ రంజన్ అనే ఆయన చైర్మన్, అదే బోర్డుకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి మనకి ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి నాకు తెలిసినంత వరకు రిజల్ట్ అది ఏదైతే మనకి ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసి 4వ తారీఖు కదా, ఆ జూన్ 4 తర్వాతే మన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఏదైతే మన కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా, ఓపెన్లో వచ్చేసి 48 మార్కులు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40 మార్కులు, అలాగే ఎస్సీ ఎస్టీ వరకు వచ్చేసి 32 మార్కులు, ఇలా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మాత్రమే. ఈ మార్కులు వచ్చినంత మాత్రం పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే పిలవరు. ఓకే, లాస్ట్ టైం వచ్చేసి ఈ మార్కులు జస్ట్ ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ ఎవరికంటే నేను ఆల్రెడీ డీటెయిల్గా వీడియో చేశాను. ఎవరికైతే మినిమం కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వస్తే వాళ్ళకి ఫైనల్లో జాబ్లు వచ్చే కేటగిరీలు కూడా ఉన్నాయి. అవేంటంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది, ఒకసారి అది చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు ఎవరికంటే ఫర్ సపోజ్ చెప్పాలంటే తెలంగాణలో ఈడబ్ల్యూఎస్కి నక్సల్ డిస్టిక్, జనరల్ డిస్టిక్స్ వాళ్ళకి మినిమం కట్ ఆఫే ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి వీళ్ళకి కూడా కొంచెం మినిమం కట్ ఆఫే ఉంటుంది నక్సల్ డిస్టిక్స్లో. ఇక్కడ ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. అలాంటి కేటగిరీ వైజ్ ఓకే, మీరు కనుక కేటగిరీల వారికి సంబంధించిన వారైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అక్కడ మినిమం కట్ ఆఫ్లు వచ్చిన వాళ్ళకే జాబ్లు అయితే ఫైనల్లో వచ్చినాయండి లాస్ట్ టైం. ఓకే, ఈసారి చూసుకున్నట్టయితే కొంచెం ఇదే మాదిరిగా వాళ్ళకు కూడా అలాగే రావడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం లాగానే వాళ్ళకి కొంచెం ఎక్కువ పోస్టులు కేటాయించడం అయితే జరిగింది. అర్థమైందా? లాస్ట్ టైం లాగానే పోస్టులు అనేవి కేటాయించారు. పైగా అక్కడ నుంచి అప్లికేషన్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. ఓకే, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కొంచెం తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ డిస్ట్రిక్ట్స్లో వచ్చేసి మెయిన్గా కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎనీవే మీరైతే రన్నింగ్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే, రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత నేనైతే మామూలుగా అప్డేట్ ఇస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఆగస్టులో నోటిఫికేషన్ అయితే ఉంది కదా, ఆ ఆగస్టులో నోటిఫికేషన్కి సంబంధించి నేను ప్రిపరేషన్ ప్లాన్ అయితే 100% మీకు గైడెన్స్ అయితే ఇస్తానండి. అర్థమైందా? ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం అన్ని డీటెయిల్గా అయితే చెప్తా. ఓకే, జీడీకి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు ఏవైనా అప్డేట్లు ఉంటే ఇంటిమేట్ చేస్తూనే ఉంటున్నాను. ఓకే, జీడీకి సంబంధించి మీకు మన ఛానల్లో ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేనైతే A to Z ప్రతిదీ చెప్పాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత పీఈటీ అండ్ పిఎస్టీకి తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్ ఏమిటి, వాటి గురించి కూడా నేను నెక్స్ట్ టైం అయితే చెప్తాను. ఓకే, తర్వాత వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఆగస్టు 27న నోటిఫికేషన్ అయితే ఉంది కదా, అది ఆగస్టు 27న 100% వచ్చిద్దా అని అడుగుతున్నారు. అసలు ఆ నోటిఫికేషన్ 100% వచ్చిద్దా అని అడుగుతున్నారు. ఓకే, ఒకసారి ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ నోటిఫికేషన్ 100% రిలీజ్ అవుతుంది. ఓకే, వేకెన్సీస్తో సంబంధం లేదు. ఎందుకంటే ఈ మధ్యన ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయింది. అర్థమైందా? 2021లో రిలీజ్ చేశారు, 2022లో రిలీజ్ చేశారు, 2023లో రిలీజ్ చేశారు. ఓకే, రేపు 2024లో కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయిపోయింది. బట్ వేకెన్సీస్ అనేవి ఒకసారి చూసుకున్నట్టయితే ఖాళీలు అయితే వేకెన్సీస్ బాగానే ఉన్నాయి. బట్ వాళ్ళు ఎన్ని ఫిల్ చేస్తారనేది అయితే ఐడియా లేదు. ఒక 25,000 చేయొచ్చు, లేదా 30,000 చేయొచ్చు. ఎంతని చేస్తారనేది అయితే ఎవరికి ఐడియా లేదండి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదాకా. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఆ నోటిఫికేషన్ వస్తుందని చాలామంది అడుగుతున్నారు. ఎస్, ఆ నోటిఫికేషన్ 100% వస్తుంది. బట్ ఏంటంటే అయితే 27వ తారీఖు రావచ్చు, లేదంటే ఒక 10 days అలా డిలే అవ్వచ్చు. ఎందుకనగా ఈ మధ్యన ఎస్ఎస్సికి సంబంధించి రీసెంట్గా మీరు కొన్ని నెలల ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ఒకసారి చూసుకోండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, అలాగే ఎస్ఎస్సి
ఫేజ్ 12 కావచ్చు, అలాగే సిపిఓ కావచ్చు, అలాగే జేఈ కావచ్చు, జూనియర్ ఇంజనీర్, అవన్నీ అనుకున్న పర్టికులర్ టైం కల్లా ఏమీ రిలీజ్ చేయలేదు. ఒక 10 రోజులో, వారం రోజులో, ఒక నెల డిలే చేసే నోటిఫికేషన్స్ అయితే అవి రిలీజ్ చేశారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మీకు 10 డేస్ కూడా డిలే అయ్యే అవకాశం ఉన్నప్పుడు, లేదు అంటే 100% ఆ రోజే రిలీజ్ చేస్తారు. బట్ ఏంటంటే నోటిఫికేషన్ అనేది 100% ఉంది. మీరు హోప్ఫుల్గా ప్రిపేర్ అవ్వచ్చు. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత పెడతారు అనేది నేను ఒకసారి డీటెయిల్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, అంటే కొంతమందికి చూసుకున్నట్టయితే ఏజ్ అనేది సరిపోయి ఉండొచ్చు, సరిపోకపోవచ్చు. సో నేను దానిపైన నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా డీటెయిల్స్ అయితే ఇంకా మార్చే ఏమి ఉండవు. ఎక్స్ట్రాగా కోవిడ్ రిలాక్సేషన్ అలాంటివి అయితే ఏమి ఇవ్వరు. ఓకే, ఎందుకంటే మొన్న ఇవ్వలేదు. సో నెక్స్ట్ టైం కూడా ఇవ్వరు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా చెప్పాలంటే లాస్ట్ టైం మీద కొంచెం ఈసారి కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. అర్థమైందా? వేకెన్సీస్ అనేవి పెద్దగా లేవు ఈసారి చూసుకున్నట్టయితే. కొంచెం ఇదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ ఏంటంటే 50, 60, 70 వచ్చిన వాళ్ళు మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. బట్ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, లిస్ట్లో నేముంటే ఓకే, మెరిట్ లిస్ట్లో లేదనుకుంటే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నెక్స్ట్ నేనైతే గైడెన్స్ ఇస్తాను. ఓకే, లాస్ట్ టైం ఎలా ఇచ్చానో ఈసారి కూడా అలాగే ఇస్తాను గైడెన్స్ అనేది. బట్ మీరు ఉపయోగించుకోవాలంతే. మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఉపయోగపడుతుంది. ఓకే, అందులో మీకు ఎస్ఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏమేమి జరిగినాయి అనేది పెట్టాను. అవి డౌన్లోడ్ చేసుకోండి. మంచిగా అవి మీరు నోట్స్ రాసుకోండి. మీకు అది చాలా యూజ్ అవుతుంది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు ప్రజెంట్ అయితే చెప్పాలనుకున్నది ఇది ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.